ఏడు చేపల కథ అందరికి తెలిసిన విషయమే. ఈ పాటికి టాలీవుడ్ మొత్తం కూడా కూస్తున్న విషయమే. అలాంటి క్యారెక్టర్ చేసి మరి తెలుగు ప్రజల గుండెల్లో మరి యూత్ను ఉరుతలిచ్చినటువంటి స్టార్, హాట్ స్టార్ మేఘనా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క సినీ జీవితం ఎలా ఉంది, రంగుల ప్రపంచంలో వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాగా. చెప్పండి, అసలు రొటీన్ కొంచెం సినిమాలోకి ఎలా వచ్చారు? క్యాజువల్గా వచ్చాను, అనుకోకుండా ఫస్ట్ న్యూస్ రీడర్ అవ్వాలనుకున్నాను. న్యూస్ రీడర్, అలా న్యూస్ రీడర్ అంటే ఒక టైపు. ఇప్పుడు మీరు వచ్చిన ఫీల్డ్ వేరు, దానికి ఎలా వచ్చారు? దేనికి? అదే సినీ ఫీల్డ్కి. ఎలా వచ్చాను అంటే నేను ఫస్ట్ న్యూస్ రీడర్ అవ్వాలనుకున్నాను, అనుకోకుండా యాక్ట్రెస్ అయిపోయాను. ఫస్ట్ మూవీ హెచ్బిడి, సో దానికి హీరోయిన్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు నా ఫ్రెండ్ తను వెళ్ళినప్పుడు సో డైరెక్టర్ చూసి ఆ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అయింది. దాని తర్వాత 1 by 1 నాన్ స్టాప్గా ఇప్పటివరకు మూవీస్ చేయడమే జరుగుతుంది. ఎవరిని అడిగినా కూడా అనుకోకుండా వచ్చాను, డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అంటారు కదా. సినిమా ఫీల్డ్కి నిజంగా అనుకోకుండా వీలవుతుందండి? అనుకోకుండా నిజంగా, అంటే అందుకే అంటున్నాను కదా, మనలో టాలెంట్ ఉండి మనం అవ్వాలి అని రాసిపెట్టి ఉంటే నిజంగా వస్తాము. పాపం అవ్వాలి అని చాలామంది కష్టపడి వస్తూ ఉంటారు, బట్ అందరిలోనే అన్నీ ఉండకపోవచ్చు కదా. మీరు చదువుకునే రోజులలో ఎక్కడన్నా మీరు కథ చేశారా? అంటే మీరు ఇప్పుడు యాక్ట్ చేశారా అంటున్నాను. నేను స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ సింగింగ్ కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండేవాళ్ళం కాబట్టి ఈ రోజున ఆ టాలెంట్ అంతా బయటకు వస్తుంది. పాటలు పాడేవాళ్ళ? ఒక్క మాట, ఒక పాట. నేను ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదండి, ప్రిపేర్ అయిన తర్వాత పాడతాను. మీకు ఏ పాట అంటే ఇష్టం? అన్ని మెలోడీస్ అన్నీ ఇష్టం. ఏ రెహమాన్ గారివి, కీరవాణి గారివి, అందరివి. ఒక్కటి పాడండి మీకు వచ్చిన పాట. ఇప్పుడు వద్దులేండి, తర్వాత పాడాలి. ఏదో ఒక పాట ఇట్లా, దాని గురించి ఎందుకు అనవసరంగా డిస్కషన్. ఓకే, చెప్పండి. ఫస్ట్ సినిమా ఏదో అన్నారు మీరు? హెచ్బిడి. పాత్ర ఏదండి అది? హీరోయిన్. మీరు ఫొటోస్ పంపించారా లేకపోతే డైరెక్ట్ వాళ్ళు చూసారా? డైరెక్ట్. చాలా సినిమాలు తీశారు. అంత ముందుకు ఏడు చేపల కథకు ముందుకు కూడా రామచక్కనోడు సినిమా తీశారు. అందులో కూడా ఒక టీజర్ రిలీజ్ అయింది, బాగా పాట కూడా బాగా. అంటే ఆ టైప్ ఆఫ్ చేసేటప్పుడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ టైప్ ఆఫ్ ఏముంది అందులో అసలు? ఆ టైప్ ఆఫ్ అంటే మీ దృష్టిలో ఏంటి? అవునండి, సినిమాలో నవరసాలు పండించాలి, కానీ ఇది ఒక రసం వేరు. అన్ని రసాలు అలా ఏం లేదు, మీరు చూసే వేలో ఉంటది అంతే. అన్ని రసాలంటే ఇప్పుడు నేను ఒకదాన్నే చూపించలేదు, అది అందరూ చేస్తున్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్స్ కూడా అందరూ ఐటమ్ సాంగ్స్ చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారే. అంటే ఐటమ్ సాంగ్ సినిమాలో మెలోడీ సాంగ్, రొమాంటిక్ సాంగ్. రొమాంటిక్ సాంగ్ మీరు ఎలా అనుకుంటే అలా. రొమాంటిక్ అంటే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుందేమో. రొమాన్స్ మీన్స్, రొమాన్స్ అంటే వచ్చి దగ్గరికి వచ్చి పొడగానే మీరు బాగా చూస్తేనే తెలుస్తుంది అక్కడ. అంటే అది ఎందుకు అలా అనిపిస్తుంది అంటే చంద్ర గారి క్యారెక్టర్ ఏంటి, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీ తెలియకుండా నేను దాని గురించి మేల్కొల్పాలనా? ఎస్, బాగా. అంటే ఆయనకు బేసిక్గా పాపం ఇంట్రెస్ట్ లేదు, నేను తన మీద లవ్ ఎఫెక్షన్ ఉన్నట్టు. ఆ తర్వాత మీరు టీజర్ ఏడు చేపల కథలు సినిమా కథ చూసి ఒప్పుకున్నారా మీరు? ఆ సినిమా కథ చూసి కాదు, డైరెక్టర్ చెప్పారు నా పార్ట్ ఎలా ఉంది, నా క్యారెక్టర్ ఎలా ఉంది అని. టెంప్ట్ రవి బాగా టెంప్ట్ చేశాడా? లేదండి, అభి చాలా మంచి ఆర్టిస్ట్, మంచి కో ఆర్టిస్ట్. అందరూ అనుకుంటున్నారు ఆయన పాపం అంతమందితో చేశాడు, ఫుల్ ఎక్స్పోజ్ చేశారు కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా ఏం ఉండదు, ఎవరు ఏం చేస్తున్నాం అక్కడ ఏం చేయాలి అదే చేస్తాం తప్ప ఏదో అమ్మాయిలు దొరికేశారు కదా నేను ఎంజాయ్ చేస్తున్నాను కదా. అయితే టీజర్లో చూపిన విషయాల్లో మాట్లాడదాం మనం. అయితే మీరే అంటారు, ఏమంటారు, అది ఓన్లీ టీజరే అండి సినిమా ఇంకా అని. కానీ ఒక వార్డు కూడా వినబడ్డది. ఆ వార్డు, అయ్యో బాబు వదిలేయండి నాకు పడిపోతుందనే ఒక వార్డు కూడా వినబడదు అందులో టీజర్లో. ఒక అమ్మాయితోటి రివ్యూ చేస్తుంటారు. ఇలాంటి వర్డ్స్ పూర్తిగా అంటే ఎలా అనిపిస్తాయి వినాలంటే కూడా? అది స్పెషల్గా ఇప్పుడు వచ్చి ఏడు చేపలు కదా మూవీ ఒక్కటే చెప్పట్లేదు కదా, అది ఎవరికి తెలియని విషయం కాదు, ఎవరు అసలు వాటి గురించి చూడని మనుషులు కాదు, జస్ట్ ఫన్ అంతే. ఫన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫన్ ఉంటుంది, కానీ అది ఫన్ కాదు. అంటే దాదాపు అందరిని మనసును దోచుకున్నట్టుగా ఉంది.
ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి మీద పోలే మనసుల్ని దోచుకున్నట్టుగా ఉంది అంటే అది ఆహ్లాదంగా ఉంది లేకపోతే కామెడీగా ఉంది అనే కదా. కామెడీ అడల్ట్ మూవీ. ఒక బెడ్ సీన్ లాగా ఉంది, గట్టిగా చెప్పాలంటే ఒక బెడ్ సీన్ పూర్తిగా టీజర్ లో పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు దానికి ఏమంటారు? అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలో మీరు నటించారు. మీరు కూడా హాఫ్ న్యూడ్గా అని కూడా చెప్పుకొచ్చారు చాలా సినిమాలలో. ఆ సినిమాలో హాఫ్ న్యూడ్గా చేశాను నేను. హాఫ్ న్యూడ్ అంటే నాకు మెన్షన్ చేయండి, అంటే ఎలా ఏ దానిలో అనుకుంటున్నారు అనేది. మీరే చెప్పారు చాలా ఇంటర్వ్యూలో, ఆ ఏడు చేపల కథలో నేను హాఫ్ న్యూడ్గా చేశాను. ఏడు చేపల కథలో హాఫ్ న్యూడ్గా నేను చేశానని నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు. నాకు చూపించండి మీరు ఈ క్లిప్లో మీరు ఇలా మాట్లాడారు అని. ఎక్కడ ఏడు చేపల కథలో నేను హాఫ్ న్యూడ్గా చేయగలను, ఫుల్ న్యూడ్గా చేయలేను అని నేను చెప్పుంటాను తప్ప ఏడు చేపల కథలో నేను చేశాను. అది ఎందుకు వచ్చింది అంటే పాపం ఆ అమ్మాయి ఎవరో వితౌట్ బ్లౌజ్ చేశారు ఏడు చేపల కథలో. సో ఆ అమ్మాయి షార్ట్ అండ్ నా ఫేస్ ఒకటేసారి ఎడిట్ అయ్యేసరికి అందరూ నేను అనుకున్నారు. దానికి నేనేమన్నానంటే నేను న్యూడ్గా చేసిన అమ్మాయి నేను కాదు, సో బ్లాక్ నా బ్లౌజ్తో చేసిన అమ్మాయిని నేను అని. మా అమ్మాయి అంత కష్టపడి చేశారు, సో ఆ అమ్మాయి ప్లేస్లో అందరు నన్ను అనుకుని ఆ క్రెడిట్ నాకు ఇచ్చేస్తున్నారు. ఆ మాట వచ్చిన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను చేస్తే నేను ఆ కామెంట్ని నేను రిసీవ్ చేసుకోగలను, నేను చేయలేదు కాబట్టి ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అంత న్యూడ్గా అంటే నేను ఇంకా అంత న్యూడ్గా చేయాల్సి వస్తుంది అని నేను అనుకోవట్లేదు. మొత్తం ఆ టెంప్ట్ అమ్మాయిలను చూస్తే, అమ్మాయిలు అర్థంగా చూస్తే నేను ఉండలేను అనే కాన్సెప్ట్ తోటి పెట్టారు. టీజర్లో టెంప్ట్ రవి డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు అంటాడు మాట, ఏంది నీ ప్రాబ్లం అని అంటాడు. అంటే అమ్మాయిలను అర్ధనగ్నంగా చూస్తే నేను ఉండలేను, టెంప్ట్ అయిపోతాను అని చెప్పాడు. లేదు అలా కాదు, అమ్మాయిలందరూ నన్ను చూసి ఎందుకు టెంప్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు డైలాగ్ అదనమాట. అంటే బేసిక్గా తనకి జరిగేది అంటే స్టోరీ నేను రివీల్ చేయకూడదు, మీరు నెక్స్ట్ November 7th రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు చూడండి. అక్కడ ఎందుకు జరుగుతుంది అనేది నిజంగా అదొక సస్పెన్స్ అనమాట. అంటే నన్ను చూసి అమ్మాయిలు టెంప్ట్ అవ్వడం ఏంటి, వాడికే అర్థం కాదు. నా మొహం చూసి నన్ను చూసి అమ్మాయిలు టెంప్ట్ అయిపోవడం ఏంటి అని. ఇదొకటి. కానీ తనేం చెప్పాడు, ఏంది నీ ప్రాబ్లం అంటే నేను అమ్మాయిలను చూస్తే తట్టుకోలేను, అమ్మాయిలను చూస్తే కాదు అర్ధనగ్నంగా ఉన్నది సగం చూపెట్టాలి. మరి అబ్బాయి కదా మాత్రం ఆ డైలాగ్ ఉంటుంది కదా. అంటే వాళ్ళంతటి వాళ్ళే వచ్చేసి నా ముందు అలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మెయిన్గా ఎక్కువ అంటే ఇది శృంగారంలో పాల్గొంటున్నట్టుగానే ఒక సీన్ చూపెట్టారు అందులో. అమ్మాయి పైకి కిందికి లేస్తూ చేస్తూ అబ్బా వదిలేన పడిపోతుంది అన్నట్టు కూడా చెప్పాడు. చూసారా ఇలాంటి సీన్ మీరు ఇందులో? నేను అంటే షూట్ అప్పుడు చూడలేదు, నేను కూడా థర్డ్ టీజర్ వచ్చినప్పుడు చూసాను. మీకు ఏమనిపించింది? ఏంటి ఇంత జరిగిందా మా మూవీలో అనిపించింది. నేను ఫస్ట్ ట్రైలర్ అప్పుడు మేఘ్నాతో రిలీజ్ అయింది ఫస్ట్ ట్రైలర్. ఏడు చేపలు కదా అంటేనే మేఘ్నా అని అందరూ అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ టీజర్ చూసి కొంచెం షాక్ అయ్యా, థర్డ్ చూసి ఏంటి ఇంత జరిగిందా మా మూవీలో నేను షాక్ అయ్యా. మీ మనసుకి ఏమనిపించింది ఆ సమయంలో? ఇట్స్ ఎ వెరైటీ కాన్సెప్ట్ కదా, సో నాకు అనిపించింది ఓకే ఇది ఒక వెరైటీ కాన్సెప్ట్, జనాలకి బాగా రీచ్ అవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం అలాగే అందరూ దాన్ని ఆపోజిట్గా ఏమంటారు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదేమైనా ఇవన్నీ కామన్ కాబట్టి రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికీ, అంటే ఆ కంటెంట్ ఏంటి ఎందుకు అలా ఉంది అని. మీరు బాగా ఒక వ్యక్తితోటి రాస్తూ పూస్తూ చేసిన సీన్లు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి అంటే ఏ వ్యక్తి? అంటే ఒక వ్యక్తి అంటలేను, సినిమాలో ఒక సాంగ్స్ కానీ ఇంకేది కానీ జనరల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ కలుసుకుంటే ఖచ్చితంగా కూడా హీట్ రేంజ్ అవుతుంది. ఆ సీన్ తీసేటప్పుడు ఎక్కడన్నా మీకు మనసు చలనం అనిపించిన సందర్భాలు ఉన్నాయి? లేదండి, చాలా తప్పు అలా అనుకోవడం అనేది. బేసిక్గా ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఎఫెక్షన్స్ ఉంటాయి. ఏదో ఒక సాంగ్ చేసేసాం జస్ట్ టచ్ అయిపోతే వాళ్ళ మధ్య రిలేషన్ కంటిన్యూ అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని అనుకోవడం అసలు అది చాలా 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 రాంగ్. అలా ఎవరు ఉండరు. మేము ఎందుకంటే ప్రొఫెషన్ అంతే, ఆ క్యారెక్టర్ చేయడం కోసం వచ్చినప్పుడు అలా అనుకుంటే ఎగ్జాంపుల్కి మన రంగస్థలంలో సమంత గారు అండ్ రామ్ చరణ్కి ఇద్దరికి మ్యారేజ్ అయింది, లిప్ లాక్ ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కంటిన్యూ అయిపోయినట్టేనా? అలా ఉండదు కదా. అంటే ఆ సీన్కి అది అవసరమైంది చేశారు, మేము కూడా అంతే, ఎవరైనా అంతే. తర్వాత ఏదో కంటిన్యూ అయిపోతారు ఇట్లా అంటే ఓకే, ఒకవేళ మీరు అన్నట్టు ఉన్నా అది వాళ్ళ పర్సనల్ కదా. అందరూ అలాగా అదే పనిగా సీన్ పెట్టేశారు కాబట్టి వాళ్ళు షూట్ అయిన తర్వాత అదే పనిలో ఉంటారు, లేకపోతే తర్వాత రిలేషన్ కంటిన్యూ చేస్తారు అనేది ఎక్కడ ఉండదు. అట్లా ఓకే, రిలేషన్ అంటలేదు, ఆ సీన్లు చేసేటప్పుడు అంటే తదేకంగా ఒక రోజు మొత్తం చేస్తుంటారు. ఆ సీన్ ఒక గర్ల్ ఒక బాయ్స్ బాగా టచ్ దగ్గరగా ఉన్నప్పుడు మీకు ఫీలింగ్స్ ఏమన్నా వచ్చాయా అని అంటున్నారు? లేదండి, అలా ఏం లేదు. నేను చంద్ర గారు చేసినప్పుడు కూడా
మేము ఓన్లీ షార్ట్ అంటేనే ఎదురు ఉండేవాళ్ళం, మళ్ళీ తర్వాత ఆయన ఎక్కడ ఉండేవారు నేను ఎక్కడ ఉండేదన్న కూడా తెలియదు. సో ఈవెన్ అభి కూడా అంతే, ఇప్పటికీ కూడా నేను ఫోన్ కాల్ చేస్తే ఆ మేడం చెప్పండి అనే మాట్లాడతారు. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఎక్కడెక్కడో కిస్సింగ్ పెట్టడం, ఇక్కడ ఐ థింక్ ఇక్కడ నడుము చుట్టూ కూడా, అప్పుడు అంటే ఓన్లీ యాక్షన్గే కాకుండా మీరు కూడా లేడీ కదా, ఎలాంటి ఫీలింగ్స్ ఏముండదు. పక్కా మీరు మాట్లాడేది కరెక్ట్. మాకు వాళ్ళు అలా కిస్ చేయాలి ఇలా అన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది, అంటే ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని. ఆ రెస్పెక్ట్తోనే అక్కడ సీన్స్ జరుగుతాయి తప్ప ఏదో ఛాన్స్, నేను అదే చెప్తున్నా, ఏదో ఛాన్స్ దొరికేస్తుంది కదా అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు, నా గురించి మాత్రం నేను చెప్తున్నాను. ఇంకొక సినిమా ఏదో హెచ్బిడిలోనేమో వాటర్ పోసాడు, ఇలాగ 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 వెళ్ళిపోయింది. అంటే అలాంటి సందర్భంలో ఎలా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? ఆ వాటర్ అలా వెళ్ళినంత మాత్రం ఏమనిపిస్తుంది అది? అలాంటి సీన్లలో మీకు చూపించేది స్క్రీన్ మీద వాటర్ వెళ్తుంది, ఓకే అది చాలా సెక్సీగా చాలా డ్రాప్ అవుతూ ఉంటుంది అని మీరు చూస్తారు, కానీ అక్కడ టెక్నికల్గా జరిగేది మాకు తెలుసు యాక్టింగ్ పరంగా. ఓకే వాటర్ పోస్తున్నాం, కిందకి జారుతుందా వస్తుందా, ఓకే కెమెరాలో అది షూట్ అవుతుందా అనేది అక్కడ అట్లే ఉంటారు అంతే. మీరు కూడా అమ్మాయి కదా మరి ఉండదా, ఏం ఫీలింగ్స్ ఏముండవా? ఎంతసేపు యాక్టింగ్ మీదనే ఉంటారా? అవును, ఎందుకు ఉండాలి ఫీలింగ్స్? నా లవరా ఏమైనా నాకు ఫీలింగ్స్ ఉండడానికి, లేకపోతే నాకు ఇంతకు ముందు పరిచయమా? అంటే ఒక బాయ్ ఒక గర్ల్ పక్క పక్కన కూర్చుంటేనే ఈట్ అవుతుంది, చాలా సినిమాల్లో కొట్టారు. ఉప్పుకావడం తింటలేదా? అమ్మాయి సర్రన టచ్ చేస్తే అసలు ఆగకుంటే ఏ అబ్బాయి ఉంటాడా, తెలుగు అబ్బాయి అనే సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అది ఎవరిష్టం వాళ్ళది, ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్. ఓకే, మరి మీరు చేస్తున్నటువంటి ఎక్స్పోజ్ వల్ల చాలా మంది మీకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఎక్స్పోజ్ మీన్స్ అదే నొండికారం కాకుండా ఇప్పుడు ఉన్నట్టు వెస్టర్న్ కల్చర్ వల్ల. మీకు వెస్టర్న్ కల్చర్ ఇష్టమా నిజంగా? వెస్టర్న్ ఇష్టం, ట్రెడిషనల్ ఇష్టం లేదు అని ఏం లేదు. మనల్ని చూడగానే ఎవరికైనా అంటే మనమే అనుకుంటాం మిర్రర్లో నించినప్పుడు, లేకపోతే మనల్ని చూసి ఒక నలుగురు చెప్పినప్పుడు నీకు ఇది బాగా సెట్ అవుతుంది, లేకపోతే నాకు ఇది బాగా సెట్ అవుతుంది. సో నాకు వెస్టర్న్ బాగా సూటబుల్. అలాగే నేను చాలా ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను కదా, నన్ను చూడగానే ఏ డైరెక్టర్ అయినా ఓకే వెస్టర్న్ ఇందులో బాగుంటావు ఇలా అని. అలాగే ఇప్పుడు ఎవరైనా ట్రెడిషనల్లో మేఘన ఇలా బాగుంటుంది అంటే నేను దాన్ని చేయడానికి చాలా చాలా ఫస్ట్ రెడీగా ఉన్నాను. వెస్టర్న్ ట్రెడిషనల్ రెండు ఇష్టమే, కాకపోతే వెస్టర్న్ కొంచెం బాగా కంఫర్టబుల్. ఫుల్గా ఆఫ్ వేసుకొని కేవలం అండర్ వేర్ కానొచ్చేటట్టు కూడా ఒక సీన్లు చేశారు చాలా సినిమాలలో, కొన్ని సినిమాల్లో. ఓ అది అండర్ వేర్ కాదు, షార్ట్. అది నాకు ఆ క్లిప్ చూపించండి అండర్ వేర్ అని నేను ఇప్పుడే మాట్లాడతా. షార్ట్ అది మరి అంత అంత ఆ సినిమాలలో అవసరం ఉంటుంది అలాంటి షార్ట్ వేసుకోవడం కామన్. అది ఏంటి ఇప్పుడు షార్ట్స్ ఎవరు వేసుకోవట్లేదు, అది పెద్ద విషయమే కాదు. కామన్ గా జాబ్ చేసుకునే అమ్మాయిలు మీరు ఈ రోజు మమ్మల్ని అడుగుతున్నారు స్క్రీన్ మేట్ చేసామని, మీరు అదే ఏ మాదాపూర్లో లేకపోతే హైటెక్ సిటీలో లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూడండి, మాకన్నా ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ స్క్రీన్లోనే కదా జనాలు మొత్తం స్క్రీన్లోనే చూసి ఏమి వేసుకోవట్లేదే, కామన్ పీపుల్ కూడా మామూలుగానే రెడీ అవుతున్నారు. ఓకే, ఒక అంగాలు కలుసుకున్నప్పుడు అంటే బాగా అత్తుకున్న సందర్భాలలో మీ మనసు ఎక్కడ చలించిన అవకాశం ఉందా? ఏమండి మరి నేను అంతలా చేయలేదు. సో మీరు అడిగే అంత క్వశ్చన్లో డీప్గా నేను ఆలోచించలేదు. నేను అంతలా చేసిన సీన్స్ అయితే ఏం లేవు. ఎక్కువగా కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఒక బోల్డ్తనం పైన చూపెడుతున్నారేమో అనిపిస్తుంది డైరెక్ట్ మీ విషయంలోకి వస్తే. మీరు అలాంటి సినిమాలు ఎన్నుకునే అవకాశం ఉంటుందా? ఎలాంటి సినిమాలు చేయాలన్నది మంచి మంచి కాన్సెప్ట్స్ ఏదైనా. మీకు ఏ డ్రీమ్ ఉంది? డ్రీమ్ అని ఏం లేదు, లేడీ ఓరియంటెడ్. అంటే నా పెర్ఫార్మెన్స్ బాగా గుర్తించి నేను బాగా అంటే నా టాలెంట్ బయటపడే స్టోరీస్. మీకు ఏ టాలెంట్ ఉంది చెప్తారు? మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్ టాలెంట్ ఉంది. ఇలాగ చూపెట్టడం వల్ల అలా ఆ టైప్ ఆఫ్ దర్శకులు తీసుకుంటారంట. ఎందుకు తీసుకోరు? అలా అంటే ఒకప్పుడు రమ్యకృష్ణ గారు ఎలా చేసేవారు, ఎక్స్పోజింగ్ చేయలేదు. ఇప్పుడు మన ఏంటది ఏం సినిమా బాహుబలిలో ఏం క్యారెక్టర్ ఆవిడది ఏం మర్చిపోయా, పక్క నుంచి అందించవచ్చు కదా వాళ్ళు. ఉంది క్యారెక్టర్ ఉంది తెలియదా? ఆవిడ చేయలేదా? అలా అంటే ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళు మంచి మంచి క్యారెక్టర్స్ చేయరా? అంటే ఎక్కువ కాలం రాణిస్తున్నారా? ఆమె ఏదో రాణించారు కానీ ఇప్పుడు వచ్చే హీరోయిన్లు కానీ ఇలా లక్ అది మనం చెప్పలేము ఇన్నాళ్ళు ఉంటాం అని. రియల్గా చెప్పాలంటే ఇది పర్మనెంట్ అయితే కాదు. కాకపోతే మనం ఎన్ని ఇయర్స్ ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్నామో అన్ని రోజులు మన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మనం అంటూ జనాలకు తెలియాలి, మనం 10 మందికి తెలియాలి అనే వరకు కష్టపడాలంటే. మీరు ఇంట్లో చాలా ట్రెడిషనల్గా ఉంటారని తెలిసింది. ఇంట్లో ట్రెడిషనల్ అంటే మాకు ఆ పద్ధతులు ఇది ఎక్కువ. ట్రెడిషనల్గా ఉండడం అంటే క్యాజువల్గా ఉంటాను, బట్ బేసిక్ పద్ధతులు ఎక్కువ. అంతేనా?
మీ రిలేషన్లతోటి మీ రిలేషన్స్ ఉంటారు కదా, కంపల్సరీ ఉంటారు కదా, మీ టీచర్ చూసినప్పుడు మీకు చివాట్లు ఏమైనా పెట్టారా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినారు? ఓ ఫస్ట్ నా హెచ్బిడి అప్పుడు ఫస్ట్ కాబట్టి ఎవరైనా ఫ్యామిలీలో మన ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి అన్న ఒక కొంచెం ఉంటుంది కదా, అయ్యో ఏంటి ఫస్ట్ మూవీ ఇంత ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఇట్లా అని. సో నేను చెప్పాను ఫస్టే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే మనం బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా మనం ఏమనుకోకలేదు. వాళ్ళు కూడా ఫస్ట్ ఏమో జస్ట్ సజెషన్ అంతే, అంటే ఇది నీకు ఇంత చేసావు కదా, ఓకే ఇది నీకు ప్లస్ అవుతుందా ఏంటి అని. తర్వాత నుంచి నెక్స్ట్ ఇంకా ఎవరు ఏమనుకోలే, అంటే ప్రొఫెషన్ అలవాటు అని కాదు, దాని నుంచి నాకేం ప్రాబ్లం అనిపించలేదు, మంచి కాంప్లిమెంట్సే వచ్చాయి. సో అలాంటప్పుడు నేను నాన్ స్టాప్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మేఘనా చౌదరి అంటే ఒక నేమ్ ఉంది, అలాంటప్పుడు ఎందుకు దాన్ని చిన్నతనంగా చూస్తారు? పెళ్లి చేసుకునే వాళ్ళు ముందుకు వస్తారంట, ఎందుకు రారు? అరే ఒక ఐటమ్ సాంగ్ ఈ టైప్ ఆఫ్ చేసే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు అని ఒక అపోహ ఉంది ప్రజలలో కూడా. జనాలు ఏమనుకుంటే ఏంటండి, ఇంట్లో వాళ్ళకి తెలియాలి, ఫస్ట్ పేరెంట్స్కి తెలియాలి, తర్వాత వచ్చేవాడు అర్థం చేసుకునేవాడు అయ్యి ఉండి ఒకవేళ తనకి ఎంత అర్థం నా గురించి తెలిస్తే చాలు. జనాలు ఏమనుకుంటారు, ఇంటి ఎదురుగా పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. నన్ ఆఫ్ బిజినెస్. ఎస్. అయితే మేము అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్పడానికి, అందులో బరి తెగించింది ఏంది అసలు స్క్రీన్ పైన ఇలా ఉంది, ఇలా చేసిన వాళ్ళకు ఎక్కువ అదే ఉన్నదంతా అయిపోయింది కదా, ఇంకేముంది ఆమె చూసేది అని కూడా అంటారు కదా, దాన్ని ఎలా ఫీల్ అవుతారు? ఏం చూసారని అలా చెప్తారు, స్క్రీన్ మీద చూసారు కానీ పర్సనల్గా మనిషి తెలియదు కదా. అంటే నేను ఇప్పుడు మీరు క్యారెక్టర్ కూడా ఓకే ఇంక ఏముంది ఆమె చూపెట్టి ఆ సినిమాలో అలా చేసింది, ఈ సినిమా ఇలా చేసింది కదా, ఇంకా ఏముంటుంది కొత్తదనం ఆమెలో అని అనుకునే ఎన్ని విధాలుగా అయినా చూపించవచ్చు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని షార్ట్ లో చూపించాం కదా, ఇంకా వేరే దానిలో ఏం చూపించలేమంటే చాలా డ్రెస్సెస్ ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అది క్యారెక్టర్ని బట్టి చెప్పచ్చు, లేకపోతే డ్రెస్ని బట్టి చెప్పచ్చు, ఆ సినిమా స్టోరీని బట్టి చూపించవచ్చు, ఎన్ని విధాలుగా అయినా చూపించవచ్చు. హర్రర్గా కూడా చేశారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగా అనిపించింది. అందులో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఆ అరుపులు, ఆ ఎక్స్ప్రెషన్స్, హర్రర్లో కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక సీన్లో మీరు బెడ్ మీద పడుకుంటారు, మీ మీద ఆయన ఉంటాడు, మీరు వాళ్ళ మిస్సెస్ ఏదో వచ్చినప్పుడు మీరు మాయమైనట్టు ఉంటుంది, అక్కడ ఏం చేస్తున్నావు అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా అని అంటాడు అతను. ఆ సీను ఐడియా ఉందా మీకు? ఉంది, దెయ్యమా మజాక. అంటే దాదాపు రియల్గా సంభోగిస్తున్నట్టే అనిపించింది ఆ సీను. సారీ అండి, అది మీరు క్లియర్గా చూడలేనట్టున్నారు. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు కదా, మీరు ఆ క్లిప్ వేసుకొని అప్పుడు నాకు ఎవరైనా అలా పెడితే చూడండి, నేను అప్పుడు చెప్తాను. లేదు చూసాను, నేను క్లారిటీగా చూసాక అడుగుతున్నాను. మీరు పడుకుంటారు, మీ మీద తను పడుకుంటాడు కదా, మీరు చూసిన స్క్రీన్ మీద అది అక్కడ చూస్తే మేము అసలు మనుషులు టచ్ కూడా అవ్వము, తనది లెగ్ ఉంటుంది, నా లెగ్ ఉంటుంది అప్పటి. సో అది సైడ్ నుంచి మాత్రమే, అంటే చూసే ఆడియన్స్ ఆ ఫీల్ ఉండాలి కాబట్టి అలా చూపించారు. అంటే ఇలాంటి చేస్తుండ్రు కనుక అడుగుతున్నాం. అంటే మొత్తం ఇలాంటివి ఏం లేదే, అది అందులో పార్ట్ ఆఫ్ ఒక సీన్ అంతే. ఓకే, దయ్యం కూడా చేశారు కదా, అంటే కొంచెం హర్రర్ చేయాలంటే కొంచెం టిపికల్ అంటారు చాలా మంది కూడా. మీరు మొదటి మూవీ అది కాదు, ఎన్నో మూవీ? ఎన్నో మూవీ అని కాదు, హెచ్బిడి తర్వాత అది. ఓకే, మరి అనుకోరా బయట సమాజం ఇట్లా 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 ఇలాంటి సీన్లు చేయడం తప్పు అని? ఎందుకు అనుకుంటారు, నేను ఒక్కదాన్నే చేస్తున్నానా అనుకోవడానికి, లేకపోతే ఇప్పుడు నన్ను చూసే లేకపోతే మేఘన ఈ సీన్స్ చేస్తుంది కాబట్టి చూసి చెడిపోలే అంటే యూట్యూబ్ తెరిస్తే నేను కాదు కదా, చాలా మంది ఉంటారు, చాలా ఇంకా తెలుసుకోవాల్సినవి ఉండే. సో అలా ఎలా అనుకుంటారు, ఎవరు అలా అనుకోలేదు. అయితే చాలా వరకు జనరల్గా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ తెలుగు అమ్మాయిలు కొద్దిగా పద్ధతిగానే ఉంటారు కనుక మేము తీసుకోలేకపోతున్నాం హీరోయిన్గా అంటారు. అందుకు తగ్గట్టుగా మీరు ఉన్నారు, మరి మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయని మీకు అనిపిస్తుందా? డెఫినెట్లీ వస్తాయని అనిపిస్తుంది. అందరూ కూడా చాలామంది అదే అంటారు, ఇంకా మంచి క్యారెక్టర్ రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్స్ పడితే ఇంకా మంచి నేమ్ వస్తుంది అని. సో నేను కూడా దాని గురించి వెయిటింగ్. ఓకే, బోల్డ్గా చేయాల్సిన ఒక సీను మీకు ఖచ్చితంగా ఆ సీను సినిమాకి మంచి ప్లస్ అవుతుంది అనుకుంటే మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? బోల్డ్గా అంటే నేను చెప్పాను కదా, అంటే న్యూడ్గా అయితే నేను చేయలేను, సెన్సార్ మించి అయితే చేయలేను, అంతవరకు అయితే ఓకే. సినిమాలో డిమాండ్ ప్రేక్షకులకు బాగా అది ఉంటుంది అంటే మీ ఫీలింగ్ ఏంటి? సెన్సార్కి మించి అంటారు కదా. నేను ఇప్పటివరకు చేసినవన్నీ అలాగే చేశాను, నేను ఓన్గా నేను చేసేస్తానండి, నేను ఇప్పేస్తానండి, నేను షార్ట్ చేస్తానండి అని ఎక్కడా చెప్పలేదు. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి చేశాను. సో ఫర్దర్గా కూడా అలా వస్తే చేస్తాను. ఇంకా అంతకు మించి సీన్స్ ఒకవేళ ఉంటే, వల్గారిటీ ఎక్కువ ఉంటే మీ అభిప్రాయం ఎలా ఉండబోతుంది? అంటే బేసిక్గా నేను వల్గారిటీ అని ఫీల్ అవ్వను, అవసరము అని అనుకుంటే చేస్తాను, లేదు అన్నెసరీగా మేము ఓన్లీ మీరు చెప్పినట్టు ఇప్పుడు మేము అదే కాన్సెప్ట్ మీదే డెప్త్గా
ఆ రొమాంటిక్ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము, సో అదే అని అంటే కనుక చేయలేను. ఇప్పటివరకు తీసిన సినిమాల్లో సంతృప్తి ఉందా మీకు? ఏ సినిమా బాగా నచ్చింది మీరు తీసిన సినిమాలలో? అలా ఏం లేదు, ఏ సినిమా అన్నీ నచ్చి చేశాను, ప్రతి క్యారెక్టర్ నచ్చి చేశాను, ఎంజాయ్ చేస్తూ చేశాను. సో ఇది అదే అని ఏం లేదు. కాకపోతే లేడీ ఓరియంటెడ్ లాగా ఒక అరుంధతి అలాంటి సబ్జెక్ట్స్ వస్తాయి కదా, అలా నేను ప్రూవ్ చేసుకోవాలని నా కోరిక. హిస్టారికల్లో అలాంటి గెటప్స్ నాకు ఇష్టం. మీతో చేసిన హీరోలలో మీకు మంచిగా అన్ని రకాలుగా మంచిగా అనిపించిన హీరో? అభి. యాక్టింగ్ పరంగా అంటే అన్ని రకాలుగా మీన్స్ మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఎంత ప్రొఫెషన్గా చేస్తున్నాం ఆపోజిట్ పర్సన్ కూడా అలాగే ఉండాలన్నమాట. ఆ విషయంలో అభి. రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళ, నవ్వుకునే వాళ్ళ? పాపం ఆయన నేను పైన కూర్చుని అభి చేస్తున్న యాక్ట్ చేస్తున్నప్పుడు తను కళ్ళు మూసుకునేవాడు ఇట్లా, మేడం ఓకే కదా ఇలా అని. అందరూ అదే అంటున్నాను కదా, ఏదో ఎంజాయ్ చేస్తాడు ఇలా అని. ఆ ముందు తనకి అంటే మేము ఒక్కొక్కళ్ళం చేసాం కానీ అమ్మాయిలు కో ఆర్టిస్టులు ఎవరు కూడా ఫేస్ టు ఫేస్ ఎవరు తెలియదు అసలు. నా ముందు ఒక అమ్మాయితో అయిందంట, అదే నేను చెప్పాను కదా ఇందాక, అది వితౌట్ బ్లౌజ్ చేసిన అమ్మాయితో. సో అలా ప్రాబ్లమ్స్ అయినప్పుడు తను చెప్పారు. షూట్ నెక్స్ట్ డే షూట్ అయినప్పుడు నాతో షూట్ చేసేటప్పుడు భయపడ్డారంట. అమ్మో ఈరోజు ఏం గొడవ అవుతుందో ఏంటో, ఎలా ఏంటి అసలు మేడం ఎలా ప్రాబ్లం అవుతుంది అని. తర్వాత నాది వితిన్ చాలా ఫాస్ట్గా అన్ని సింగిల్ టేక్లో అయిపోయేసరికి ఈవినింగ్ నాతో మా డైరెక్టరు, కెమెరామ్యాన్ అండ్ అవి చెప్పారనమాట. అమ్మో మేడం ఇంత జల్దీ అయిపోతుందని అనుకోలేదు, అసలు నిన్న ఒక అమ్మాయితో చేసాం కొంచెం ఇలా ఇలా అయింది, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకని తను ఆ సీన్స్ చేసినప్పుడు కూడా పాపం కళ్ళు మూసుకుని ఇలా ఉండేవాడు. ఓకే, అంటే మీరే బాగా యాక్టివ్ ఉండేవాళ్ళ? అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది, అంటే అబ్బాయి ట్రాన్స్లో ఉండడు కదా, నేనే ఆపోజిట్ ఇదిలో ఉండాలి కాబట్టి డామినేటింగ్గా ఉండాలి. అయితే చాలా వరకు చెప్పుకొస్తారు హీరోలు, ఈ సినిమా తీశాను నాకు చాలా తెలిసినాయి అంటారు. హీరో అయితే హీరోయిన్ అయితే ఒక సినిమా తీశాను, ఈ సినిమాలో నాకు బాగా తెలిసింది, అన్నీ తెలిసింది, ఇంకేం నేర్చుకోవాలో ఆ దర్శకుని నేను చేసుకున్నాను ఇది. కానీ మీరు చేసినట్టు ఆ క్యారెక్టర్ వల్ల మీకు తెలిసినట్టేనా అంశాలు? అలా ఏం లేదే. అరే ఇప్పుడు మీరు చెప్పేది డైలాగ్సే కదా, ఏదన్నా అంటే మీరంటే మీరు కాదు, జనరల్గా సినిమాలు ఈ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది, చాలా నేర్చుకున్నాను. నేను ఇంకా అంత అలా అనుకునే లాంటి సినిమా ఇంకా రాలే నా దగ్గరికి. అంటే మీరు చేసినటువంటి సినిమాలలో మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఏం రాలే. ఆ ఎక్స్పీరియన్స్ అంటే మనం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర నుంచి అనే కాదు, ఏ మూవీ చూసినా లేకపోతే ఒక కళ అనేది, అది యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఏదైనా ఇంకా 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 ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇది నేర్చేసుకున్నా చాలా అలా అన్నట్టు ఏం ఉండదు, ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంటుంది. కూచిపూడి నేర్చుకున్నట్టు తెలుస్తుంది. అవునండి, కూచిపూడి నేర్చుకున్నా బాగా. శోభా నాయుడు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నేర్చుకున్నాను నేను, దోమలు కూడా. ఓకే, అలాంటి డాన్స్ ఏం రానట్టు కూచిపూడి చేయాల్సిన డాన్స్? నా బ్యాడ్ లక్ ఏంటంటే కూచిపూడి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే టైంకి స్టాప్ చేసేసాను నేను. సో లేకపోతే మమ్మీ ఇంకటే ఆ డాన్స్ కు ఈ డాన్స్ కు చాలా క్వైట్ అవ్వదు. అదే చెప్తున్నాను కదా, న్యూస్ రీడర్ ఎక్కడ, యాక్ట్రెస్ ఎక్కడ, సో కూచిపూడి ఎక్కడ, వెస్టర్న్ ఎక్కడ. ఎందుకు మరి మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుందా డైరెక్టర్లకు? ఏమో, అంటే ఇప్పుడు కథ రాసేటప్పుడే నేను ఫలానా వ్యక్తిని చూసే కథ రాశాను, ఫలానా వ్యక్తిని చూసే కథ రాశాను అని అన్నట్టుగా మిమ్మల్ని చూస్తే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలనా? ఆ టైప్ ఆఫ్ అంటే ఏంటి చూసారా మీరు? ఆ టైప్ ఆఫ్ అని అనగలరు కానీ అది ఏంటి అనేది చెప్పలేరు. సో ఆ ఏంటి అనేది చెప్పాలా? సాధారణంగా జీవితంలో బెడ్ అనేది ఒక భాగం, సినిమాలో కూడా అది ఒక చిన్నది, కానీ ఆ సినిమా మొత్తమే అది తీసుకొచ్చే విధానాన్ని ఆ టైప్ ఆఫ్ అంటారు. ఆ టైప్ ఆఫ్ అంటే ఏంటి? అదే ఆ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇది ఒకటే చూపించారంటే మీరు ఒక పెద్ద సంచలన న్యూస్ గా ఇప్పటి వరకు ప్రపంచంలో ఫిలిం ఇండస్ట్రీలోనే అసలు ఎవరు తీయని తీరులో 7 చేపలు కదా తీశారు, బెడ్ సీన్స్ ఇక్కడే కనబడుతున్నాయి మీకు, చూడండి మీరు ఎలా చేశారు అని అడిగితే నేను మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను. జస్ట్ మీ ఫోన్ లో అలా ఒక బటన్ నొక్కితే చాలు మీ ముందుకి అన్ని ఉన్నాయి. సో అది ఆ టైప్ ఎలా అవుతుంది కాదు. చాలా మంది చెప్తున్నారు ఇట్స్ ఏ నాలెడ్జ్, సైన్స్ ఇవన్నీ అన్నప్పుడు మనం అది ఎలా తప్పని దగ్గర తీసుకొచ్చారు, సైన్స్ అనేది దగ్గర తీసుకొచ్చారు, మనమే తీసుకురాలేదు, మనం చాలా చిన్నోళ్ళు ఇంకా వాటన్నిటి ముందు. ఇంకా మరి యూత్ లో ఎలా అనిపిస్తుంది ఫాలోయింగ్? బాగా అనిపిస్తుందండి, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. కామెంట్స్ చూసారా?
కామెంట్స్ ఏముంది, ఇప్పుడు మీరే ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. బేసిక్గా కామెంట్ కింద మీరు పే కామెంట్స్ అని పెట్టండి, అంటే పే చేసిన తర్వాత కామెంట్ చేయండి అని. ఎన్ని జెన్యూన్ కామెంట్స్ వస్తాయి. మీ అభిప్రాయం ప్రకారం మీరు సినిమాలు తీసుకుంటూ పోతారు, అంతే. వాళ్ళ అభిప్రాయాలు మీకు ఏం చెప్పొద్దు అని అంటే అంటే హానెస్ట్ గా మీరే చెప్పండి, మీ చేతికి ఏదొస్తే టైప్ చేసేస్తారా? ఫీలింగ్ కదా, అసలు ఫీలింగ్ కదా. సగానికి సగం చూసుకుంటే అవే ఉంటాయి. అంటే నువ్వు మంచి కామెంట్ నీకు పెట్టాలి హానెస్ట్గా అనిపిస్తే పెట్టు, నీకు చెడు అనిపిస్తే అసలు కామెంట్ కూడా పెట్టు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? అయితే ఇంకా చివరి క్వశ్చన్, మీ మీద ఎవరికన్నా కనుపడి జనరల్గా ఏదో సంథింగ్ సినిమా తీస్తాడు కానీ మిమ్మల్ని వాడుకోవాలన్నట్టుగానే సీన్స్ పెట్టాడే అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ మనకి అర్థమైపోతుంది కదా కాన్సెప్ట్ ఏంటి, ఎలా తీస్తున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఓన్లీ రొమాంటిక్ పరంగానే రొమాన్స్ మూవీ అంటే కనుక నేను చెయ్యను అని చెప్పి. అదే ఏదో కథాంశంతో తీసుకొని వస్తాడు, చిన్న కథ 2 కోట్లు ఎంతో సంథింగ్ పెట్టుకొని వచ్చి మిమ్మల్ని ఫర్దర్గా మిమ్మల్ని ఇష్టపడి మీరు చేస్తున్నటువంటి సీన్స్ ఆ రూపకంగా తీసుకొని వచ్చి మిమ్మల్ని అందులో భాగస్వామ్యం చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అది నేను ఇంకా ఫేస్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను నా ఎక్స్పీరియన్స్. అలా ఏమన్నా తెలిస్తే మాత్రం నేను ముందే స్టాప్ చేస్తాను కదా. పిచ్చి క్వశ్చన్ అది అసలు. అరే ఎట్లండి ఉంటది కదా, ఒక్కొక్కడు ఒక యాంగిల్ యాడ్ చేస్తారు. అవును, వాడి మైండ్ లో ఏముంది అనేది. ఇప్పుడు నేను ఏమైనా చిన్న పిల్లనా, ఇప్పుడు అందరూ అదే అంటారు మేము ఇండస్ట్రీకి వచ్చి మోసపోయామని. ఎన్నిసార్లు మోసపోతారు? ఒకసారి 2 సార్లు, ప్రతిసారి మోసపోగా. అట్లా ఒక అమ్మాయి 20 మంది నన్ను వాడుకుంటారని కూడా చెప్పింది డైరెక్ట్. నేను అదే అంటున్నానండి, ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు. బట్ ఇంకోటి ఏంటంటే జెన్యున్ గా మనం మాట్లాడుకునేది, ఒకసారి 2 సార్లు మోసపోతాం. ఎన్నిసార్లు మోసపోతాం? మనల్ని ఎవ్వరు బలవంతంగా లాక్కురారుగా, అవునా కదా? అంటే పిచ్చి ఉంటుంది కదా ఒక్కొక్కరికి, పీక్ లెవెల్ నేను ఖచ్చితంగా చేయాలి, ఇది అయితే నా జీవితం అనే వాళ్ళు ఉంటుంది, దానికోసం ఏమైనా చేయాలంటారు కదా. ఏమైనా చేయనప్పుడు చేసినప్పుడు ఇంక దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. అయితే అప్పుడు ఏమైనా చేసినా కూడా నాకు అవకాశాలు రాయంటే బాధే కదా. కదా, అదే నా అవకాశాల కోసం ఆ పని చేయడం ఎందుకు? నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు. అవునండి, టాలెంట్ ఇస్తే కదా ప్రూఫ్ అయ్యేది, ఇవ్వకుండా. నేను ఇన్ని మూవీస్ చేశాను కానీ మరి ఎవరు కూడా నేను ఇస్తేనే నేను నీ టాలెంట్ని బయట పెడతాను అని అయితే ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ కూడా నాకేం చెప్పలేదు అసలు. మీకు ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. నైట్ రావే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా అని ఎందుకు వస్తుంది? నువ్వు ఉండే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాదాపు 100 మంది చెప్పుకొచ్చారు కదా ఇంటర్వ్యూలు, చాలా ఇంటర్వ్యూలు. అదే అంటున్నాను, ఎందుకు ఆ పరిస్థితి అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోన్ నెంబర్ ఇస్తేనే నీతో మాట్లాడతారు, నీ ఇంటి అడ్రస్ చెప్తేనే నీ ఇంటి వరకు వస్తారు. లేకపోతే నా ఇంటికి వచ్చారు, నా ఇంటి డోర్ కొట్టారు అని అంటే అది నువ్వు ఇచ్చిన లీనియస్ కదా. ఫస్ట్ మీరు మాట్లాడేది నమ్మొచ్చా? నమ్మొచ్చు, పక్కా. అదే చాలా మంది ఏమంటుంటారు వీళ్ళు అదే అంటే కొన్ని క్యారెక్టర్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఇప్పుడు అలా ఈ కాలానికి ముమైత్ ఖాన్ ఇంకెవరినో ఇరికిస్తున్నారు. వీళ్ళ క్యారెక్టర్ను వాళ్ళు చేసే డ్యాన్స్ని బట్టి డిసైడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగా మీరు కూడా కొన్ని ఐటమ్ సీన్స్ కానీ ఇలాగా శృంగారభరితమైన సీన్స్ ఐ మీన్ చేయడం వల్ల మీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు కదా చాలా మంది. అలా ఏం ఉండదు, మనం స్క్రీన్ మీద చేస్తాం అని చెప్పి మన క్యారెక్టర్ని బయట డిసైడ్ చేయడం అంటే స్క్రీన్ మీద చూస్తే కూడా బయట అలా ఉంటారు అనేది అసంభవం కదా. ఎవ్వరు కూడా మీకు ఫోన్లు చేయడం కానీ అస్సలు. ఫోన్స్ అంటే కామన్, అది ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అండి బాబు. ఈ గ్రూపులు క్రియేట్ చేస్తారు, దాని నుంచి ఎవరెవరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనకు ఒక నెంబర్ కాల్ వచ్చింది అంటే ఓకే వచ్చింది, ఎవరికైనా వస్తుంది. ఎవరు ఫస్ట్ నెంబర్ ఎవరు ఇచ్చారు అది తెలుసుకోండి, అంతేగాని ఏదో కాల్ వచ్చింది హాయ్ హలో ఈ వేస్ట్ చాటింగ్ ఎందుకు? క్యారెక్టర్ ఇస్తా, బాగా ఫేమ్ క్యారెక్టర్ ఇస్తా, కమిట్మెంట్ ఇస్తావా అని అడిగితే మీరు ఏం పే చేస్తారు? సారీ అండి, మీరు ఒకవేళ ఈ మూవీకి ఒక 5 లక్షలు లేకపోతే నేను ఒక 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకో, 5 lakhs ఇవ్వండి చాలు. ఎక్స్పెక్టేషన్స్ అయితే సారీ అని చెప్తాను. పక్క నమ్మొచ్చా? పక్కా. ఎందుకనంటే మేఘనా చౌదరి గారు కరెక్ట్ చెప్తున్నట్టయితే కామెంట్ చేయండి. మీరు లేకపోతే మీరేమన్నా అంటున్నట్టు మీరు అనుకున్నట్టు ఏమన్నా ఉంటే నాకు ఇదే ఒకవేళ డిబేట్లో పెట్టండి, ఎవరైతే మరి మధ్యలో నన్ను తీసుకెళ్ళో లేకపోతే అడిగిన వాళ్ళు ఉంటారు. సో నేను అదే డిబేట్లో కూర్చొని నేను అప్పుడు మాట్లాడతాను. మీతో వల్గర్లు ఎవరు మాట్లాడినటువంటి సందర్భం? బేసిక్గా మాట్లాడడానికి భయపడతారు ఫస్ట్. ఎందుకనంటే నాది ఎలా ఉంటుంది అంటే, నేను ఒక క్యారెక్టర్కి నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీకేం కావాలో ఆ క్యారెక్టర్ పరంగా అది ఇవ్వడానికి నేను రెడీ, ఏ డ్రెస్ అయినా నేను వేసుకోవడానికి రెడీ, సీన్స్ నీకు ఎలా కావాలి అనేది నేను చేయడానికి రెడీ అన్నప్పుడు నేను ఎందుకు నీకు బెండ్ అవ్వాలి? సో ఇంకా మనీ పరంగా అంటారా, ఓకే నువ్వు అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమ్మాయికి నువ్వు ఒకలా ఇవ్వచ్చేమో, పోనీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే నేను ఒక 50,000 ఇచ్చే దగ్గర 20,000 ఇస్తానని చెప్పు, డన్. ఎందుకు అంటే నేను నా టాలెంట్ని నమ్ముకున్నాను, ఈ 3 yearsలో నేను అదే నమ్ముకుని వచ్చా. సో ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలా అని అనుకుంటే మనకు అదే మూవీ లేదు, ఆయనకి నేను ఒక్కదాన్నే లేను.
నేను అదే అంటున్నా చాలా మందికి, మనం ఎందుకు ఒక మూవీ ఇవ్వకపోతే అదే డైరెక్టర్ ఇవ్వట్లేదు, ప్రొడ్యూసర్ ఇవ్వట్లేదు అని ఫైట్ ఎందుకు చేయాలి? మనకు వాళ్ళు ఒక్కళ్ళే లేరు, వాళ్ళకి మనం ఒక్కళ్ళం లేవు. అంతేగాని వాళ్ళ ఆఫీసుల ముందు కూర్చొని ధర్నాలు చేసేసి వాడు నాకు ఎందుకు ఇవ్వడు, ఎందుకు చేయడం, చాలా రాంగ్. ఎందుకంటే అదంతా న్యూసెన్స్, మనం చిన్న చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం ఇక్కడతో స్టాప్ చేయలేము. అంటే ఎప్పుడో రాజుల కాలం నుంచో లేకపోతే ఓల్డ్ ఎక్కడి నుంచో వచ్చిన ఏమంటారు పురాతన ఇది టెంపుల్స్ పైన అని చెప్తారు. ఈ మామూలుగా ఈ కమిట్మెంట్స్ లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎఫెక్షన్ అనేది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకళ్ళిద్దరు స్టాప్ చేసేస్తే మనం వెనకాల జరగవు అని ఉండదు కదా. ఇంత అమౌంట్ ఇస్తున్నాం మేము, మీరు ఎలాగో చూపెడుతున్నారు బాగా, మీకేంది అసలు తప్పేంది అని అంటే అంటే ఎందుకు కమిట్మెంట్ ఇవ్వరు అని అంటే నేను ఎందుకు ఇవ్వాలి, నాకు అవసరం ఏంటి అంతే. నేను ఒకదాన్ని ఛాన్స్ రాలేదనుకో, నీకు ఈవెన్ ఛాన్స్ ఏమైనా బిజినెస్ చేసుకుంటాను హాయిగా. ఈ 3 yearsలో ఒకవేళ నాకు రాకపోతే నేను అదే పని చేసేదాన్ని, అంతేగాని నాకు ఇదే నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు ఎందుకు ఇవ్వరు అని నేను అనుకోలేదు కదా. చాలా చెప్పేసి మీ మూవీ మంచిగా ఆడాలని, సక్సెస్ మీటింగ్ మమ్మల్ని పిలువండి, వస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ. అక్కడ కూడా మీరు మమ్మల్ని వదిలిపెట్టరా? ఏం లేదు ఏం లేదు. ఇదండి మరి మేఘనాథ్ చౌదరి గారు 7 చేపల కథ, వాళ్ళు తీసినటువంటి అన్ని కథలు కూడా చక్కగా వివరించారు. మరి 7 చేపల కథ చూసేందుకు మరి మనందరం సిద్ధం అవుదాం, అందరం కలిసి చూద్దాం. మరి రియల్గా కూడా ఒక మంచి స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.